గమనించాలి. ద్వేషించవలసిన పాపమును ఎప్పుడైతే ప్రేమిస్తామో అప్పటి నుండి కష్టాలు, బాధలు, ఇబ్బందులు మన జీవితంలో మొదలవుతాయి. అవి మొదలవడానికి మనము పర్మిషన్ ఇచ్చిన వారం అవుతాం. అంతే కదండి. మనము పాపమును ద్వేషించాలే కానీ ప్రేమించకూడదండి. అయితే చాలామంది వ్యక్తులు పాపమును ప్రేమిస్తున్నారు, పాపపు కార్యములను ప్రేమిస్తున్నారు, చెడు అలవాట్లను ప్రేమిస్తున్నారు. దేవుడు వేటినైతే ద్వేషించమన్నాడో వాటిల్నే ప్రేమిస్తున్నారు. దేవుడు వేటినైతే చెయ్యొద్దన్నాడో వాటిల్నే చేస్తున్నారు. అందుకు ఫలితంగా తమ జీవితంలో కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు, అసమాధానాన్ని వారు పొందుకోవడానికి వారు పర్మిషన్ ఇచ్చుకుంటున్నారు. ఒకసారి ఆలోచన చేద్దామండి. మనకు తెలియకుండా మన జీవితంలో ఏవి జరగదండి. కాబట్టి ఇప్పటికైనా మన జీవితాన్ని మార్చుకుందాం. ఇప్పటికైనా మేలుకుందాం. ఇప్పటికైనా పాపమును ద్వేషిద్దాం. ఇప్పటికైనా చెడు అలవాట్లను ద్వేషిద్దాం. ఇప్పటికైనా దేవుడు అసహించుకునే జీవితాన్ని మనము అసహించుకుందాం. దేవుడు మెచ్చుకునే జీవితాన్ని మనము ప్రేమిద్దాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని, శ్రేష్టమైన పరలోక రాజ్యంలో శ్రేష్టమైన బహుమతిని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.